రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెంలో ఇందిరమ్మ ఇల్లు అడిగిన మహిళను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దూషించాడు. మహిళలను అవమానించిన తీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు అడుగుతున్నారని ప్రజలు ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు చేర్చాలని కోరగా కంటాయపాలెం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న తనను దూషించాడని గుగ్గిళ్ల శ్రీదేవి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెంలో ఇందిరమ్మ ఇల్లు అడిగిన మహిళను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దూషించాడు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎక్కడికక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ ప్రవర్తన అనేది మాత్రం చాలా దారుణంగా మారుతోంది. ఎందుకంటే ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు అంటే అర్హులం మేము, మాకు సరైన ఇల్లు లేదు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన జాబితాలో మా పేరు చేర్చండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే ఆసరాగా ఇదే అదనుగా తీసుకున్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళను దూషిస్తా ఉన్న పరిస్థితి. గతంలో ఏదైనా మనసులో పెట్టుకోవడం కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల వీళ్ళు మేము చెప్పినట్టు వినాలన్నటువంటి ఒక ధోరణితో దూషిస్తా ఉన్న వాళ్ళ అరాచకాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ అవకతవకలు బయటపడుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. తొర్రూరు మండలం అంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామానికి సంబంధించి ఇలాంటి అంశమే ఒకటి వెలుగులోకి వస్తా ఉన్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఆ గ్రామానికి సంబంధించి కంటాయపాలెం గ్రామానికి సంబంధించిన మహిళ గుగ్గిళ్ల శ్రీదేవి చాలా పేదరికంలో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ కుటుంబం వాళ్ళు మేము అర్హులం, మాకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి జాబితాలో మా పేరు చేస్తుందని చెప్పి ఆ గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అతని పేరు కూడా వెంకన్న, ఆ వెంకన్న దగ్గరికి వెళ్ళిన సందర్భంలో అతను ఈమెను వ్యక్తిగతంగా దూషించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఆమె రంగును కూడా అవహేళన చేసే విధంగా మాట్లాడడం పట్ల ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేయడం కనిపిస్తా ఉంది. పూర్తిగా ఆమె ఇంటిని చూపిస్తూ నా ఇల్లు ఎలా ఉందో చూడండి, మా బతుకుల్లో మా పరిస్థితి ఎట్లా ఉందో చూడండి అన్నటువంటి విషయాన్ని ఆమె వ్యక్తం చేస్తూ నన్ను ఈ విధంగా తిట్టాడు అన్నటువంటి అంశాన్ని కూడా ఆమె వ్యక్తం చేస్తూ అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఇందిరమ్మ ఇళ్లకు రవికాంత్, ఎక్కడ చూసినా కూడా ఇందిరమ్మ ఇళ్ల జారీకి సంబంధించి అంటే లిస్ట్ లోనే చాలా అవకతవకలు జరుగుతున్నాయని మనం చూస్తున్నాము. అలాగే వ్యక్తిగత దూషణలు ఎంతవరకు సమంజసం అంటారు? అసలు వ్యక్తిగతంగా దూషించే రైట్స్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు? సునీత, వాళ్ళు అది దాన్ని పథకాన్ని వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం, ఇది మేమే మా జేబులో నుంచి ఇస్తున్నామనే విధంగా ప్రవర్తించే తీరు. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం, అర్హులకు ఇవ్వాల్సిన పథకం. మనం చూస్తున్నటువంటి మహిళ కూడా గుగ్గిళ్ల శ్రీదేవి వాళ్ళ కుటుంబంతో పాటు ఆమె పరిస్థితి చెప్తా ఉన్న పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళని చూసి అలా దూషించడం ఎంతవరకు కరెక్ట్ అనేది అట్లాంటి నాయకులు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజా జీవితంలోకి వచ్చారంటే ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా వాళ్ళు ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి నాయకుడైనా కావచ్చు, వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ స్థితిగతులు అవన్నీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంత బ్రాడ్ మైండ్ కూడా రాజకీయాల్లో రాజకీయ నాయకులకు ఉండాల్సి ఉంటుంది. దాన్ని మర్చిపోయి ఆమెను వ్యక్తిగత దూషణలు చేసిన సందర్భం, ఆమె మొహాన్ని కావచ్చు, ఆమె కలర్ ని కావచ్చు, ఒక బాడీ షేమింగ్ చేసే విధంగా ఆమెను తిట్టడం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఆ వెంకన్న ఎవరైతే గ్రామాధ్యక్షుడో అతని పైన చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఏ గ్రామంలోనూ ఏ మహిళకు రావద్దు. ఎందుకంటే మహిళలే సంబంధించి ఇళ్ల పథకానికి సంబంధించి మహిళలకే ఇస్తారు కాబట్టి మహిళలు ఎవరైనా ఇలా అభ్యర్థనకు వెళ్ళినప్పుడు తిట్టడం అనేది సరైన పద్ధతి కాదు. మొన్న కడియం శ్రీ గారి కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లి గ్రామంలోనూ అతను దూషించిన పరిస్థితి. అంటే మీకు ఇల్లు రాదు, మీరు ఇట్లా ప్రశ్నిస్తే అనే తీరుగా కూడా
బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చాలా చోట్ల 50,000 నుంచి ₹1,00,000 ఇవ్వాలన్నటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ ఆరోపణలు చాలా గ్రామాల నుంచి కూడా వ్యక్తం అవుతా ఉన్న పరిస్థితి. చాలా గ్రామాలకు సంబంధించి, చాలా మండలాలకు సంబంధించి ఈ లిస్టు, ఈ జాబితా ఏదైతే ఉందో ఇది సరిగ్గా లేదు అని చెప్తూ ఇట్లాంటి ఈ పథకానికి సంబంధించి మా గ్రామంలో సరిగా లేదు, మా గ్రామంలో విచారణ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళను లిస్ట్ అవుట్ చేయాలన్నటువంటి డిమాండ్ అయితే స్పష్టంగా వినిపిస్తా ఉంది. అంటే ఏ గ్రామంలోనైనా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి గ్రామ కమిటీలు వేశారు. ఎక్కడికక్కడ కమిటీలు వేస్తే పేదలు ఉంటారో, ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళను మొదటి 2-3 జాబితాల వరకు వాళ్ళ పేరు చూపించారు. అంటే మాకు వస్తుందన్నటువంటి ఆశ వాళ్ళకు కూడా కల్పించి ఏదైతే ఫైనల్ లిస్ట్ ప్రొసీడింగ్స్ కాపీలు ఇచ్చేటప్పటికీ ఎవరైతే ఏ లీడర్ ఉంటాడో అక్కడ లీడర్ సంబంధించినటువంటి అనుచరులకు మాత్రమే ఇచ్చే పద్ధతి మాత్రం స్పష్టంగా కొనసాగుతుంది. ఇవాళ అదే అంశాన్ని ఎక్కడికక్కడ ప్రజలంతా కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆశావాలుగా ఉన్నారో, ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అర్హులుగా ఉండి మాకు ఇల్లు కావాలన్నటువంటి ఇట్లా కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి శ్రీదేవికి వచ్చినటువంటి ఇలాంటి దూషించేటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు, ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవాలన్నటువంటి అంశాన్ని కూడా ఆ గ్రామస్తులు, కాంటాయపాలెంకు సంబంధించినటువంటి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. పైసలు ఇచ్చినావు, చాపోసినావు అంటాడు. ఉన్నదంతా నా దగ్గరనే ఉన్నది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన, నువ్వు ఎక్కడికి పోయినా మా కాడికే రావాలి, మీన కాడికి పోయి తిరిగి తిరిగి ఆశ్రయిస్తా అని పెట్ట మీకు రాదే రాదంటాను, కానీ పెడతా అని అయితే ఒక్క మాట వస్తలేదు. ఈ నీళ్ళకాయ చూస్తున్నాం అన్న అంటే నువ్వు అట్లా అంటాను.